ఫీజు కన్సెషన్ పేపర్ తీసుకొచ్చారా? రండి రండి. అలాగే సుయ్ ఇటు చాలా పెద్దగా ఉంది బడి. కొంటాను వద్దు కొంటాను బట్టలు కొంటాను అన్నా మంచి బూట్లే కొంటాను వద్దు, నాన్న. నాకు వద్దు, నేను రాను. వదులు నాకు నాన్న. బూట్లేం వద్దు. వదలరా నాన్న. నాకు అమ్మ కావాలి. హాస్టల్లో మంచి భోజనం పెడతారట నాన్న. ప్లీజ్ నాన్న, వద్దు నాన్న, ప్లీజ్. నాన్న నా బంగారం కాదు. నువ్వు ఇక్కడ కూర్చోనన్నా నీ ఫీజు కట్టేసి వస్తాను. ఉండు నాన్న. ఏడుస్తున్నావా? చదువంటే ఇష్టం లేదా? సేమ్ పించ్ నాకు కూడా. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. సేమ్ పించ్ నాకు కూడా ఇష్టం. నువ్వు పాటలు పాడతావా? వింటా. నేను పాడతా. పాటలు పాడితే ప్రాణాలు తీస్తాను ఇక్కడ జాయిన్ చేశారు. డబ్బులు ఇక్కడ కట్టేయండి. ఇక్కడ కట్టాలా? ఎంత కట్టాలా? వాళ్ళు చెప్తారులే. లెటర్. సుయ్ ఇది అక్కడ చూపించు. ఇదిగో డబ్బులు కూడా పట్టుకో. ఇది అక్కడ చూపించాకే కట్టు. ఫీజు కట్టడానికి. అవునరా, ఫీజు కడదామనే. నువ్వు సిఏపీఎల్ బ్యాచ్. ఎవరైనా మా తాతయ్య బాబాయ్. పెద్ద పెద్దోళ్ళు పిల్లలందరూ చదివే కాలేజీలోకి ఎలాగొస్తే అందరూ నవ్వరు. నవ్వితే నవ్వని బాబాయ్. మా తాత చిన్నప్పటి నుంచి అంతే. భలేటోడే మీ తాత. డబ్బు కట్టడానికి వచ్చాడా? అవును బాబాయ్. ఆ అబ్బాయిని చూసావా? మీ అబ్బాయా? నేను పండోడిని. డబ్బులు కట్టడానికి వచ్చాను. జోరు బాబు. బాబు మా ఓనర్ గారు అబ్బాయి. ఓ పెద్ద పెద్దోళ్ళ పిల్లలు చదువుకునే కాలేజీ. బాగా చదువుకో. సరే బాబాయ్. హాస్టల్ ఫీజు కూడాను. కాలేజ్ కదా ఏంటి అంటాడు? వాళ్ళ ఓనర్ అబ్బాయి అంట. కట్టేశావా? అది ఏసీ హాస్టలే కదా. ఆ ఏసీ హాస్టల్ పత్తుతానికి ఖాళీ లేదట. మామూలు హాస్టల్లో రూమ్ ఇచ్చినారు. ఖాళీ అయిన తర్వాత ఏసీ హాస్టల్లో రూమ్ ఇస్తామన్నారు. హలో, ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి? కుదరదని చెప్పానా? ఒక్కసారి హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం కుదరదు అంతే. హాయ్ మ్యామ్, వార్డెన్ గారు. ఏంటి? ఐమ్ లావణ్య, న్యూ అడ్మిషన్. రూమ్ నెంబర్ 110కి వెళ్ళు. హాయ్ హాయ్, రూమ్ నెంబర్ 110. అప్పుడే మొదలెట్టేశారు. ఐ వాంట్ టు బి ఏ డాక్టర్. అప్పుడే ఎంబీబీఎస్ అయిపోయిందా? కోట్ కూడా వేసేసావు. ఎస్, తప్పకుండా అవుతా. డాక్టర్ రమ్య, కాబోయే ఫేమస్ ఆనికాలజిస్ట్. లావణ్య, జస్ట్ 10th పాస్. చాలే. ఆ ఫోటో అది ఏంటి? మన లైఫ్లో మనం ఏమన్నా అవ్వాలనుకున్నప్పుడు మన కళ్ళ ముందు అది చూస్తూ ఉంటే అదొక కాన్స్టెంట్ ఇన్స్పిరేషన్ అంట, అమ్మ చెప్పింది. అందుకే ఈ ఫోటో ఎప్పుడు చూస్తూ. అది రూమ్ కో డాక్టర్, నేను పేషెంట్. కొంచెం ఓపిక ఎక్కువ. స్వప్న, ది సూపర్ సింగర్. వెల్కమ్ టు మై స్టూడియో. హాయ్ లావణ్య, స్టూడియో బాగుంది. ఎంత ఒకసారి డుంకి మ్యూజిక్ క్లాసుల వలన. అందుకే నాన్నకి అది విలను, నాకు మాత్రం సూపర్ హీరో. అయినా ఈ చదువులు అవి అంటే నాకు ఎలర్జీ. పేరెంట్స్ పెద్దగా చదువుకోలేదు. వాళ్ళు చేయాలనుకుందంతా నా మీద రుద్దుతున్నారు. అందరిది అదే బాధ. నాకు ఈ హాస్టల్ అంతా ఇదే ఫస్ట్ టైం. చిల్ యార్, మనం ఎంజాయ్ చేద్దాం. దీన్ని వదిలే. ఇదో చదువులు చంద్రముఖి. ఇంకో రూమ్మేట్ వస్తుందంట, అదెలా ఉంటుందో. నాన్న, మీరు పనిచేస్తున్న గవర్నమెంట్ కాలేజ్లోని నేను కామర్స్ చేస్తాను. నాకు సిఏ చేయాలని ఉంది. నోర్మోయ్, చెప్తే అర్థం కావట్లేదా? నువ్వు డాక్టర్ కావాలి, వాడికో ఇన్స్పెక్షన్ కావాలి. అట్లీస్ట్ హాస్టల్ వద్దు, మీతోనే ఇంట్లో ఉండి చదువుకుంటా. డాడీ మాటకి ఎదురు చెప్తున్నావా? నీ పేరు కిరణ్ కదా? అవును సార్. ఫీజు ఇంకా పెండింగ్ ఉంది. వీకెండ్ లోపు కట్టేస్తాను సార్. కట్టకపోతే ఫుడ్ కూడా కట్ అయిపోగలదు. మళ్ళీ చెప్పలేదు అనుకో. కట్టేస్తాను సార్. సార్ నా పేపర్. రిజర్వేషన్ క్యాండిడేట్వి, పేపర్స్ అన్నీ ఓకే. ఏసీ రూమ్లోకి ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు సార్? టైం ఉంది బాబు, అంతవరకు వీళ్ళతో అడ్జస్ట్ అవ్వండి. అడ్జస్ట్ చేసుకుంటాంలే. అంత లేదు, ఈ హాస్టల్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి.
ఏమాత్రం తేడా వచ్చినా యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది. అర్థమైందా? 5 గంటలకు అలారం మోగుతుంది, వెంటనే లేవాలి. లేకపోతే పళ్ళు రాలిపోతాయి. 5:30 కల్లా రెడీ అవ్వాలి. 5:30 నుంచి 7 వరకు రీడింగ్ టైం, అంటే చదువుకోవాలి. 7 నుంచి 7:30 వరకు బిఎఫ్. బిఎఫ్ అంటే బ్రేక్ఫాస్ట్. జియో వచ్చి నాశనం చేసింది మిమ్మల్ని. 8 to 1 క్లాస్, 1 to 2 లంచ్ టైం, 2 to 5 మళ్ళీ క్లాసు. ఎప్పుడు చదివేనా? ఆకలి వేస్తుందిగా. 5 to 5:30 టిఫిన్స్. తర్వాత రెస్టా? అంత లేదు. 5:30 నుంచి 8 వరకు క్లాసులు, 8 నుంచి 9 వరకు డిన్నర్. ఆ తర్వాత పడుకోవచ్చా? కుదరదు. 9 నుంచి 10 వరకు హాస్టల్లో స్టడీ అవర్స్. అదొకటుందా? స్టడీస్ పెండింగ్ లేకుండా చూసుకోవాలి. అన్ని పనులు పూర్తి అయిన తర్వాత షార్ప్ 10:30కి లైట్లన్నీ ఆర్పియాలి. లైట్లు ఆర్పించారేట్రా? 10:30 అయిపోయింది సార్. వెల్కమ్ టు తిహార్ కాలేజ్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తిహార్ కాలేజ్కి ర్యాంకుల పంట పండింది. 1000 ర్యాంకుల్లో 700 ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగరవేసింది. ఇట్స్ ఎ రేర్ అచీవ్మెంట్. ఫ్రెషర్స్ అందరికీ మా తిహార్ కాలేజ్ మాటిస్తుంది, మిమ్మల్ని అందరినీ టాప్ ర్యాంకర్స్గా మార్చడమే మా లక్ష్యం. బట్ యూ షుడ్ రిమెంబర్ వన్ థింగ్. ఇకపై మీ ఇష్టాలని, ఆటల్ని, పాటల్ని అన్నిటినీ మర్చిపోవాలి. మీరు చేయాల్సింది ఒక్కటే, చదువు చదువు చదువు. మీరు సాధించవలసింది ర్యాంకులు, మార్కులు, విజయాలు. విజయం లేని మనిషిని ఈ సమాజం గడ్డిపోచ కన్నా హీనంగా చూస్తుంది. డబ్బు, పేరు, విజయం ఇవన్నీ ఉంటేనే సమాజంలో బతుకుతున్నట్టు లెక్క. లేకపోతే మీరు ఉన్నా ఈ లోకం దృష్టిలో చచ్చినట్టే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. డూ ఆర్ డై. సార్, మార్కుల కోసం చచ్చిపోవాలా సార్? నీదే మీడియం? తెలుగు మీడియం సార్. బై ద వే, నీ జీపీఏ ఎంత? 7.6 సార్. నీ జీపీఏ ఎంత? 8.7 సార్. అది మా అటెండర్కి వచ్చిన జీపీఏ. దట్ ఈస్ ద కాంపిటీషన్ యూ హ్యావ్ టు ఫేస్. ఐ ట్రై మై బెస్ట్ టు లెర్న్ అండ్ రైట్ ఎగ్జామినేషన్ సార్. స్టాప్ ఇట్. నువ్వు నీ ఇంగ్లీషు. ఇక్కడ జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ లక్షల్లో ఫీజు కడతారు తెలుసా? నీలా కాషన్ ఫీజు కట్టి కాదు. ఈ సమాజం ఎవరినైనా మార్కులు, ర్యాంకులు, సంపాదనను బట్టే కొలుస్తుంది. మెజర్మెంట్స్, కొలతలు. దేన్నైతే కొలవలేమో అది సైన్స్ కాదు. మెజర్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫిజిక్స్. మీరందరూ మీ కాన్సన్ట్రేషన్ ఎంత పెంచుకుంటే ఈ సబ్జెక్ట్ మీద అంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సార్, యా సార్, ఇంట్రెస్ట్ ఎలా కొలుస్తారు సార్? నైస్ క్వశ్చన్ రా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా. నీకు చాలా ఇంట్రెస్ట్ ఉందిరా. దానికంటే ముందు పెయిన్, బాధని డెల్స్లో కొలుస్తారు. ఇది నీలాంటి వాళ్ళకి చాలా అవసరం రా. ఇది ఎంత ఉంటుందో చెప్పు సార్. ఇది 2 డెల్స్ ఉంటుందిరా. ఇది 10 డెల్స్ వరకు ఉంటుంది. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఇలా 60 డెల్స్ వరకు భరించగలం. ఆ తర్వాత చచ్చి ఊరుకుంటాం. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? వాళ్ళు చెవు అనుకున్నా స్కూటర్ అనుకుంటున్నారా? మొన్న వాడన్ గాడు ఈరోజు ఫిజిక్స్ సార్ తిప్పేస్తున్నారు పట్టుకుని. మంచిదే కదరా. చెవి నరాల్లో 200 పైనే ప్రెషర్ పాయింట్లు ఉంటాయంట. ఎడం చెవి నొక్కితే కుడి మెదడు పిచ్యుటరీ గ్లాండ్స్, కుడి చెవి నొక్కితే ఎడం మెదడు పైనియల్ గ్లాండ్స్ ఉత్తేజాన్ని కలిగిస్తాయి అంట. నిజంరా? నిజమైతే మీ ఇద్దరు నొక్కించుకోండి, మీ మెదడులో గ్లాండ్ బాగా పనిచేస్తాయి కదా. మధ్యలో నేనే దొరికానా? చక్రి అలా కాదురా.